ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మేము కూడా ఇన్ని రోజులు నోరెత్తకుండా పోవడము, వాళ్ళు మాట్లాడితే ఊరికే కూర్చోవడం అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడేమో, కొంత టైం ఇద్దాము, ఎవరిని కూడా మనం అనవసరంగా మాట్లాడకూడదు, చూద్దామని చెప్పేసి ఆయన సంపద సృష్టించి ఇస్తానన్నాడు. ఆయనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందని దాదాపుగా 8 నెలలు కూడా వెయిట్ చేసినాం. మరి పూర్తి అసంతృప్తికి లోనైనట్టు ప్రజలు కూడా కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ అన్ని విధాలుగా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన ఇష్టానుసారంగా కేసులు పెట్టేసి వాళ్ళను బలిపశువులను చేసే విధంగా మరి వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. నిన్న జరిగిన వంశీ అరెస్ట్లో కూడా ఆయన అరెస్టుకు సహకరించినప్పటికీ కూడా ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే కనీసం మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోలీసులు మరి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మరి ఇది ఎటువంటి పరిపాలనో అర్థం చేసుకోవాలి ప్రజలు.